ఈడీ కేసులట ప్రెజర్ తీసుకొస్తున్నారట కేంద్రం మీద రాష్ట్రం నుంచి. సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్తే అండి. సార్ వర్మ గారు, నా వాయిస్ క్లారిటీయా? మాట్లాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచి అయినా కానీ ఆయన స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే సింపతి రాజకీయాలు చేయడం కానీ, అధికారం కోసం ఏ పరిస్థితికైనా తీసుకెళ్లిపోయే స్థాయికి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి కోడికత్తి డ్రామాతో మొదలైంది, గులకరాయితో అయింది, అంతిమంగా ప్రజల తీర్పు అయితే తెలిసిపోయింది. కానీ ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే గుండెపోటుని గొడ్డల పోటుగా వీళ్ళు ఎప్పుడైతే మాట మార్చి మాట్లాడారో మీడియా సాక్షిగా, ఇక్కడ ప్రధానంగా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సునీత గారు మాకు జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డి గారిని, ఇట్లాంటి వ్యక్తుల్ని కూడా మీరు ప్రశ్నించరా అనే మాట అయితే ప్రధానంగా అయితే న్యాయ వ్యవస్థలో ఇప్పుడు మాట్లాడుతున్న మాట సార్. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులైనా కానీ, జగన్మోహన్ రెడ్డికి కుటుంబ వ్యక్తులైనా కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కానీ, ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి దస్తగిరి లాంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి చూస్తా ఉంటే ప్రధానంగా చాలా మంది కూడా చనిపోయిన పరిస్థితి అయిపోయింది, కనుమరుగైపోయిన పరిస్థితి అయిపోయింది. ఆ కేసు ఎటువైపు వెళ్ళిపోతుందో అని చెప్పేసి కొంచెం ఆవిడలో కొంత భయాందోళన అయితే కలుగుతుంది సార్. సో అందుకనే ఈడీ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ కేసుని త్వరితగతిన పూర్తి చేయాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నాట్ ఓన్లీ హైదరాబాద్ సార్, ఆవిడ ఇక్కడ నాంపల్లి కోర్టులో కూడా ఆ కేసుకు సంబంధించి నడుస్తున్నాయి సార్ హైదరాబాద్ లో. సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు అనేది వేగవంతం చేసి వీటిల్లో రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారిని కూడా కోర్టులో ప్రవేశించి వాళ్ళ వాదనలు వినాలని చెప్పేసి మీకు అంటే ఈ వాదనలు ఎట్లా ఉంటే మీకు పొద్దున్నే ఎట్లా తెలిసింది 5 గంటల లోపు మీకు గుండెపోటు అని అన్నారు, కానీ మీడియా వచ్చిన తర్వాత దీన్ని గొడ్ల ఎట్లా తిరిగించారు అన్న మాటలు బయటకు వచ్చే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది సార్ ప్రధానంగా. ఇంకా ఇక్కడ చూసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకో మాట మాట్లాడారు సార్, క్రెడిట్ చోరీ అని ఒక మాట మాట్లాడారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే సార్, బటన్ నొక్కడం అనేది ఆయన బ్రాండ్ సార్. ఆ బ్రాండ్ ప్రకారంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఎప్పుడూ కూడా పెట్టుబడులు తీసుకొచ్చామనే మాట ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి లేదంటే వరల్డ్ బ్యాంక్ వరకు వెళ్ళినా కానీ ఆయన మార్కెట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దావోస్ వెళ్ళినా కానీ పెట్టుబడులు తీసుకొచ్చి ఫలానా కంపెనీలు మా ఏపీకి వచ్చినాయని చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. ఈ మాటకి వాళ్ళ రోజున అధికారం దిగిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మేము చేసిన అభివృద్ధి మేము చెప్పుకోలేకపోయామన్న మాట మాట్లాడుతున్నారు సార్. ఇది కరెక్ట్ గా పద్ధతి కాదు కదా సార్. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటా ఉండంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటితోనే ప్రెస్ మీట్లు పెట్టి ఒక మాట మాట్లాడిన పరిస్థితి, మేము పెట్టుబడులు పెట్టామనే దానికన్నా మేము అప్పులు తెచ్చాము, మేము పథకాలు ఇచ్చాము అన్న మాట మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పలానా కంపెనీ వచ్చిందని చెప్పాలి. ఇవాళ గూగుల్ లాంటి కంపెనీని లోకేష్ గారు పట్టుబడి ఒక సంకల్పంగా ఆయన విశాఖ నగరాన్ని ఏ నగరంగా తీర్చిదిద్దడంతో పాటు అంటే ఇవాళ దేశవ్యాప్తంగా రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారు కానీ లేదంటే ఎయిర్టెల్ కి సంబంధించిన మెట్ల గారు కానీ ఇట్లాంటి వ్యక్తులు వచ్చి చెప్తా ఉంటే రేపు పొద్దున్న రానున్న రోజుల్లో హైదరాబాద్ తీటుగా ఏ పట్టణంగా ఖచ్చితంగా అయితే విశాఖ నగరం అయితే అభివృద్ధి చెందుద్ది అనే మాటలు ఇవాళ రోజులు వస్తున్నాయి సార్. ఇక్కడ ప్రధానంగా ఈ అభివృద్ధితో పాటు సంవత్సరంలో ఈ గూగుల్ పూర్తవ్వాలి, ఒక 2 లక్షల మందికి దాదాపు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఈ మాటకి ఫస్ట్ నుంచి కూడా కూటమి ప్రభుత్వము కట్టుబడి ఉందే సార్. దీనిలో భాగంగానే ఇవాళ పట్టణాభివృద్ధి నుంచి పల్లె నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖకు సంబంధించి న్యాయం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ రోజున మీరు చూసుకుంటా ఉండంటే మేము సేనతో స్ట్రాటజీ అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ఒక యువతని మేము జన్జీ అని చెప్పేసి ఒక వినూతమైన కార్యక్రమాలు సేన కొత్త స్ట్రాటజీ సార్ మేము అంటుంది. ఓకే ఓకే.
చాలా కొత్త స్ట్రాటజీ అన్నాం. యువతని రాజకీయాల్లోకి రాణించాలనే ఉద్దేశంతో అంటున్నాం. జంజీ లాంటి కొత్త కార్యక్రమాలు పెడుతున్నాం అని చెప్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ చూడండి, ఒక తెలంగాణ ఆంధ్రాకి పరిమితమైన ఇవాళ రోజున పార్టీని కూడా మొన్న కేరళ గాని ఇవాళ చిత్రదుర్గ రాష్ట్రంలో 200 మందితో జాయినింగ్లు చేసి కమిటీలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇవాళ దానికి రామ్ తండూరి గారు కానీ నాగబాబు గారు కానీ అధ్యక్షత వహించి వాళ్ళ రోజున పార్టీ విస్తరణ అనేది ఏర్పాటు చేసుకున్నాం. రేపు రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒక 15 సంవత్సరాలు నిర్విరామంగా యువతను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రభుత్వంలో మేము వెళ్ళడమే మేము ధ్యేయంగా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానీ గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు కానీ విమర్శలు వాటికి విభేదాలు తీసుకొచ్చినా కానీ మేము సంస్థాగతంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. రైట్, ఓకే, అది మాట్లాడండి మసూదన్ రెడ్డి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారట?